హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యాస్ కహాని. ఇక మీదట నీకు ఈ కాలేజ్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మా కాలేజ్ వాళ్ళు అఫీషియల్గా పత్రాలు ఇచ్చి మరీ చెప్దామని పిలిచారు. వాళ్ళంత ప్రేమగా చెప్తే మనం వెళ్లకుండా ఉంటామా? అందుకే మనం కూడా సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వెళ్ళిపోతున్నాము. జనరల్గా మీ కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుందేమో, కానీ మా కాలేజ్లో అలా కాదు. ఇలా చిటికేస్తే చాలు సర్టిఫికేట్స్ మా చేతిలో ఉంటాయి. కానీ ఆ చిటికేసే గ్యాప్ లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేయండి. నేను మా ఇద్దరు మాన్సాలు కలిసి 10:45 ఆ టైంకి కాలేజ్కి వచ్చాము. వెళ్ళగానే కొద్దిసేపు వెయిట్ చేయండి అన్నారు. మేము ఇంకా వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేసి చేసి గొంతెండిపోయింది. షీ ఈస్ డ్రింకింగ్ వాటర్ గైస్. మాన్సా అలా వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేశాక కొద్దిసేపటికి పిలిచారు. పిలవగానే సర్టిఫికేట్లు ఇచ్చేస్తారా అని అడిగితే మాకు ఇచ్చారు గైస్. మీకు ఫిల్ చేయాలో మాకు కూడా తెలియదు గైస్. సరే ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఫిల్ చేద్దామని చెప్పి స్టార్ గార్డెన్కి వెళ్ళాము. ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ ని స్టార్ గార్డెన్ అంటారు. ఇక్కడే 4 ఏళ్ళు కూర్చొని లంచ్ చేసాం, కానీ ఇప్పటికీ దీన్ని స్టార్ గార్డెన్ అని ఎందుకంటారో తెలీదు. ఇప్పుడు నా పేపర్లే గైస్, ఆల్వేస్. నా హ్యాండ్ రైటింగ్ బాగుంది కదా గైస్, ఇది చాలా వరెస్ట్ ఉంది కదా. ఎవరి హ్యాండ్ రైటింగ్ బాగుంది చెప్పండి. అఫ్కోర్స్ నాదే గైస్. ఎప్పుడు కాపీ కట్టే గైస్, 24/7. అందుకే పీజీలో ఈ పిల్లని అవి కాపీ చేస్తాను. సైన్స్ పెట్టించుకోవాలంట గైస్. ఇన్ని సైన్స్ అందరు ఉంటారా అంటే ఉండరు. ఇలా ఇక్కడ కనిపిస్తుందంతా ఒక బ్లాక్. ఇలాంటివి మాకు 4 బ్లాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ లో 3 to 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కి తిరిగి సైన్స్ పెట్టించుకొని రావాలి. ఎక్కువ మాత్రం మెట్లు ఎన్నెన్నో సార్లు వెయిట్ చేసాం, గంటలు. మా అడ్వైజర్ గైస్, ఇంకా సరే అని గుండెరాయి చేసుకుని వేరే బ్లాక్ కి వెళ్తున్నాం. బ్లాక్ కి మధ్యలో ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి. ఇలా ఉంటుంది గైస్. అయినా సరే మేము పట్టు వదలని విక్రమార్కుడు లాగా వేరే డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం. ఇన్నేళ్ళు చదివినా కూడా నాకు ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుందో ఇప్పటికీ కన్ఫ్యూజనే. ఇన్ని బ్యాడ్ల మధ్యలో కొన్ని గుడ్లు కూడా ఉన్నాయి. ఎస్, కొన్ని డిపార్ట్మెంట్స్ తెరుచున్నాయి. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి పాదయాత్ర చేసి ఉన్న వాళ్ళతో సంతకాలు పెట్టించుకునేసరికి మా పొట్లో ఆకలి స్టార్ట్ అయింది. ఇంకా సైన్స్ లేవు ఏం లేవని చెప్పి తిందామని ఫిక్స్ అయిపోయి క్యాంటీన్కి వెళ్తున్నాం. ఆ ఆకలికి ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కావట్లేదు. మేము ఎందుకు ఇట్లా కిల నవ్వుకుంటే వచ్చాం అంటే గైస్, పిచ్చి పీక్స్లు ఉంటారు గైస్, అందుకని నవ్వుతూనే ఉంటాం. ఏం పని ఉండదు గైస్, ఏడవలేక నవ్వడం అంటే తెలుసా. వాళ్ళకి లంచ్ ఏమి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మా మాన్సా ఎప్పుడో బుక్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు లంచ్ టైం కదా అని అడిగితే అలా ఏం ఉండదు, సిగ్నేచర్ తీసుకొని బుక్స్ ఇస్తారు అన్నారంట. ఇప్పుడు నాకు కావ్యకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది గైస్. నేను అది పొద్దున్నే అనుకున్నా గైస్, మాన్సా నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఫ్రైడ్ రైస్లో ఉప్పు సరిపోలేదని చెప్పి మా మాన్సా కష్టపడి వెతికి ఉప్పు సాధించింది మొత్తానికి. మీలో కూడా ఎవరైనా ఛాయ్ లవర్స్ ఉంటే ఏదో ఒకటి గైస్. పొడిచి ఇట్లా తినాలి. ఇంకా లంచ్లో స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసి లైబ్రరీకి వెళ్తున్నాం గైస్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే ఇక్కడికి వచ్చి మన నాలెడ్జ్ని మొత్తం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి గైస్. ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, అదే మా మాన్సా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకి లంచ్ ఉండదు అని చెప్పింది కదా, అది అంతే కాన్ఫిడెంట్గా మేము అక్కడికి వెళ్తే లంచ్ టైం తర్వాత రండి అని చెప్పారు. ఇంకా అది వదిలేసి ఇంకో సంతకం కోసం కాలేజ్ ఫామ్కి వెళ్తున్నాం. 2 కిలోమీటర్లా ఈజీగా ఉంటుంది మరి. మేము ఇప్పుడు మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్. ఓకేనా గైస్? దొబ్బుతుంది. మన కాలేజ్లో మనము కరెక్ట్గా 5% కూడా చూసినాం. 5% ఒకటి చూడలేవే నువ్వు.
గైస్ 900 మీటర్ క్యాబిన్కి ఎవడు పోతాడు? దిస్ ఇస్ IIOR గైస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్. బాగుంది కదా guys? ఇట్లాంటివి మా క్యాంపస్లో చుట్టూ మా కాలేజ్లో చాలా ఉన్నాయి కానీ మాకేం తెలియదు. 4 ఏళ్ళు ఏం చేసిరు అంటే ఏం చేయలేము. ఇది కాలేజ్ ఫామ్కి వెళ్ళే రూట్. ఎండ లేకపోతే దీనంత పీస్ఫుల్ వే ఇంకొకటి ఉండదు. చుట్టూ చెట్లు, గాలి భలే ఉంటుంది ఆ ప్లేస్ అయితే. ఇంకా మేము కొద్దిసేపు ఆ గాలిలో ఫొటోస్ తీసుకోవడానికి ట్రై చేసాము. 500 తీసుకుంటుండ్రు, ఇంకో 500 తీసుకొని ఇచ్చేయచ్చు గైస్. ఒక 500 ఎక్స్ట్రా తీసుకొని సర్టిఫికేట్ ఇవ్వాలంట గైస్. ఏం చేసి పిల్ల ఇదంతా NCC యూనిట్. NCC ఇవన్నీ గుర్రాలు ఉంటాయి గైస్. సైజ్ గుర్రాలు కావాలంటే అగ్రీస్ 333 అనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. స్వీట్ కార్న్. ఎక్స్క్యూజ్ మీ, ఇది కాలేజ్ ఫామ్. ఈ కాలేజ్ ఫామ్లో ఏంటంటే మొత్తం రీసెర్చ్ ప్లాట్స్ ఉంటాయి. పీజీ వాళ్ళు కానీ PhD వాళ్ళు కానీ ఎవరైనా రీసెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ వాళ్ళకి ప్లాట్స్ అసైన్ చేస్తుంటారు. ఒక సెమిస్టర్లో మేము కూడా ఈ కాలేజ్ ఫామ్కి వచ్చి ఫీల్డ్ వర్క్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సైడ్కి కనిపిస్తున్నవన్నీ దున్నడానికి లేకపోతే లెవెలింగ్ చేయడానికి అలా ల్యాండ్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేసే ఇంప్లిమెంట్స్. పిచ్చిలేస్తుంది మా మానసకి ఇష్టం లేదు కదా వీడియో రావడం, అందుకని ఇట్లా కప్పుకుంటారు. ఇన్ని సైన్లు అయిపోయినాయి గైస్, ఇంకా కొన్ని సైన్లు ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:26 అవుతుంది గైస్. ఇంకా 7 సైన్లు ఉన్నాయి. ఇంకా ఈ కాలేజ్ ఫామ్లో ఇప్పటికి పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైబ్రరీకి వెళ్ళాలి. మధ్యాహ్నం వెళ్తే లంచ్ టైం అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ సైన్స్ పెట్టించుకోవాలి. ఇంకేమైనా డిపార్ట్మెంట్స్లో సైన్స్ మిగిలి ఉంటే వాటి కోసం ట్రై చేసి తర్వాత మళ్ళీ హాస్టల్కి వెళ్ళాలి. డోరేమాన్ డోర్ కాదు కానీ చిన్న మొహం పెట్టుకుని యూట్యూబ్లో పెట్టాను. చిన్న జీపుల్లా ఉంటుంది. అలసిపోయాం గైస్. అట్లా తిరుగుతుంది మా ఫేస్, అలసిపోయి తెలిసిపోయి. పొజిషన్స్ చూసి సార్ వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. దీనంగా ఒకటి చూపిస్తున్నారు, జాలితో ఒక చూపిస్తున్నారు. ఇవేమి నేను పెట్టాను, నీ మాటలన్నీ పెట్టకు. నౌ హెడింగ్ టు లైబ్రరీ, సారీ హాస్టల్ గైస్. అసలు హాస్టల్లో మేము ఉన్నది లేదు, పెట్టింది లేదు. మాకెందుకు తెలియదు, అసలు మాకెందుకు హాస్టల్లో మాకు తెలియదు. ఈ సెమిస్టరు హాస్టల్ పోయి ఉంటాను, ఎందుకు పోతామో కూడా తెలియదు మాకు. ఈ యూనివర్సిటీలో జాయిన్ అయితే మాత్రం పక్క కొనుక్కోండి, ఒక సైకిల్ కొనుక్కోండి. స్కూటీ మన వల్ల కాదులే కానీ సైకిల్ కొనుక్కోండి. ఎవరు ఏమన్నా సైకిల్ దొక్కండి, నాలాంటి వాళ్ళు ఉంటే సన్నపడండి. దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే. ఇంకా మేము హాస్టల్కి వెళ్ళి నోట్యూస్ తీసుకుందాం అనుకుంటే అరే రే కొంచెం ముందొచ్చుంటే అయిపోవమ్మా, ఇప్పుడు టైం అయిపోయింది అన్నారు. అయిపోయింది కదా Day 1 అయినా పనులు కాలేదు. Day 1 ఇలా సాగింది. వీళ్ళు అప్డేట్ యూ Day 2. బై బై. వాళ్ళకి మెన్షన్ చేయాలన్నమాట. మా వాళ్ళు 11 గంటల అది మెన్షన్ చేద్దామని ఏమని చెప్పినా ఏడుకో దూరానికి ఏం చూస్తే నేను ఫోన్ చేసి ఇంకా రెడీ అవ్వలేదు గైస్. స్టిల్ ఇస్తారా మేడం ఇటు? మీరు బ్రాండ్ ప్రమోషన్ చేయరా? ఈ కమ్మలు దోశలు చేసుకుంటది ఏంది మేడం, మేము ఎక్కడి నుంచో వస్తే. ఫ్రమ్ ఇల్లు గైస్. నేను కన్సిస్టెంట్ గా ఫాలో అయ్యేటోళ్ళు కూడా పిక్కలే దొబ్బేస్తారు. అగైన్ వి కేమ్ టు సీ హాస్టల్ గైస్. అది వదిలేలే. మొత్తానికి అన్ని సిగ్నేచర్స్ అయిపోయి ఒకే ఒక సిగ్నేచర్ ఉంది. ఆ సార్ కోసం వెళ్తే సార్ మీటింగ్ లో ఉన్నారంట, అందుకని వెయిట్ చేస్తున్నాం. ఆ ఒక్క సంతకం తీసుకుంటే ఇంకా సిగ్నేచర్స్ అన్ని అయిపోయినట్టే. ఇంకా అవన్నీ సబ్మిట్ చేసి చలాన్స్ తీసుకొని బ్యాంక్ లో చలాన్స్ కట్టాలి. కాలేజ్ ఎదురుగానే ఉంటది బ్యాంక్, మొత్తం ఫిల్ చేస్తున్నాం. సిన్సియర్ స్టూడెంట్స్ కూడా ఇంత
ఎగ్జామ్కి రిసీవ్డ్ సమ్ ఆఫ్. ఇంకా బ్యాంక్ వాళ్ళు లంచ్ టైం అవుతుంది అని అన్నా సరే ప్లీజ్ మేడం అని అడుక్కొని మరి మొత్తానికి చలాన్స్ అయితే కట్టించుకొని లంచ్ చేయడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మీనింగ్ అలాగే ఏం అన్ని ఇవే ఫ్రేమ్లు ఇవే మొక్కలా మనం మొక్కలు మన ప్లాస్టిక్ సర్జరీ మాడిపోయాడు మొగాలు వేసుకొని తిరిగింది. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వాళ్ళ లంచ్ టైం అయ్యాక మా చలాన్స్ అన్ని సబ్మిట్ చేస్తే మధ్యలో ఒక రోజు హాలిడే వచ్చింది కాబట్టి 2 రోజులు అయ్యాక వస్తే మీ సర్టిఫికేట్స్ మీ చేతిలో పెడతామన్నారు. మా అమ్మ అడిగింది మా అన్న ఐడి కార్డులు స్కూల్ నుంచి జమ చేస్తుంది. ఇప్పుడు ఇది జమ చేద్దామంటుంది. కాలేజ్ వాళ్ళు ఐడి కార్డులో కార్డు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేయాలి అన్నారు. ఇది కూడా ఉండాలి కదా జమ చేయడానికి. ఇది ఇప్పుడు వీళ్ళకి ఇవ్వలేవు అనుకో 150 పెట్టాలి. 150 కట్టి తీసుకో. అంటే 50 కట్టి బై డే 2 బై అగైన్ డే 3. డే 3 ఏం లేదు, జస్ట్ వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని రావడమే. మేము ఒక 11 o'clock ఆ టైంకి వెళ్ళాము సర్టిఫికేట్స్ తీసుకోవడానికి. కొంచెం టైం పడుతుంది అని చెప్పి వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమన్నారు. పిలుస్తా అన్నారు, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఓకే గైస్, సర్టిఫికేట్లు వచ్చేసినాయి. కాలేజ్ తుండడం తీరిపోయింది, అయిపోయింది. బాయ్ బాయ్. పీజీటీఐ అలా పీజీ సీట్ వస్తే కలుసుకుందాం. బాయ్ బాయ్. సో ఇదన్నమాట సంగతి. చిట్కేసే గ్యాప్లో ఇంత జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.